హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షార్ట్ వీడియోలో పెట్టాను కదా! పోట్లీ బ్యాగ్ అని. అంటే మనం పార్టీ వేర్ డ్రెసెస్‌కైనా, రిటర్న్ గిఫ్ట్స్‌కైనా చాలా బావుంటుందని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐడియా ఉందా? దానికి ఫుల్ వీడియో అండి ఇది. నేను ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకొని హైట్ 10 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్ కట్ చేసేసుకున్నాను. ఫస్టే కట్ చేసేసుకున్నాను. కిందకి కొంచెం రౌండ్ కర్వ్ వచ్చేలాగా 2 సైడ్స్ కట్ చేశాను. దీనికి లైనింగ్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ సీదా పెట్టి వెల్వెట్ క్లాత్ అనేది ఉల్టా పెట్టేసుకొని పైన సైడ్ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. 2 పీసెస్‌కి వేసేసుకోవాలి సేమ్ ఇలానే. ఇక పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సింపుల్‌గానే అయిపోతుంది. నేను మీకు అర్థం కావాలని డీటెయిల్‌గా పెడుతున్నాను. ఇట్లా 2 పీసెస్ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ దీనికి ఒక సాఫ్ట్ స్టిచ్ ఎయ్యాలి. అంటే అంగే కుట్టు. క్లాత్ అనేది వెల్వెట్ క్లాత్ సైడే ఉండాలి, కింది క్లాత్. అటు సైడ్ పెట్టేసుకొని వెల్వెట్ దాని మీదనే మనకు సాఫ్ట్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి. ఇలా 2 పీసెస్ వేసేసి ఒకటి సీదా పెట్టేసి ఇంకొకటి దాని మీద ఉల్టా పెట్టండి. అంటే 2 ఒకటే సైడ్ ఫేస్ చేసుకోవాలి. అలా పెట్టి మనము మొత్తం ఓవరాల్‌గా స్టిచ్ చేస్తాము. యాక్చువల్‌గా కొంచెం ఒక 2 ఇంచెస్ ఒక అస్తర్ సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి. నేను డైరెక్ట్ స్టిచ్ చేసేసి మళ్ళీ కుట్టిప్పాను కొంచెం అంతా. లేదంటే మీరు అక్కడ ఒక కుట్టేయకుండా డైరెక్ట్ కుట్టేసుకోండి తీసేసి. ఇలా అస్తర్ మొత్తం కుట్టేసిన తర్వాత నేను ఈ పైన కనిపించేలాగా ఒక చిన్న లైస్ ఉంది నా దగ్గర. దాన్ని వేస్తున్నాను. ఇలా లోపల సైడ్ పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. అంటే ఆ లైస్ అనేది మనకు సీదా చేస్తే మీదికి కనిపించేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. రౌండ్స్ మాత్రం చాలా నీట్‌గా తీయాలండి. పర్ఫెక్ట్‌గా వచ్చేలా తీయండి. రౌండ్స్ కొంచెం సరిగ్గా రాకపోతే ఈ బ్యాగే సరిగ్గా కనిపియదు. కరెక్ట్ లుక్ ఉండదు. అందుకే నీట్‌గా వేసుకోండి. నేను మీకు అంటే వీడియో లాంగ్ అవుతుందని మీకు అర్థం కావాలని మంచిగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మొత్తం సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడ కూడా క్లాత్ తక్కువ పట్టకండి. ఎక్కువనే పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ వేశాక నేను ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దానిలో నుండి ఇదంతా క్లాత్ బయటకు తీయాలి. కొంచెం కొంచెం ఇలా అనుకుంటూ. ఇప్పుడు మనం స్టిచ్ చేసిందంతా లోపలికే వెళ్ళిపోతుంది బయటకు కనిపించకుండా. చూడండి, ఓపెన్ చేసాక మీకు అర్థమవుతుంది. ఈ బ్యాగ్స్ మన సైడ్ వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండదు కావచ్చు. కానీ ఇప్పుడైతే రెగ్యులర్‌గా అందరూ యూజ్ చేస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్‌కి అయితే చాలా బావుంటుంది. ఇలా మొత్తం అంతా సీదా తీసేస్తున్నాను చూడండి. మొత్తం తీసేసాక లైస్ చూడండి ఎలా వచ్చింది. మీదికి మంచిగా నీట్‌గా వచ్చింది కదా! మనం కుట్టిప్పిన కాడ ఒక స్టిచ్ వేసేసుకోండి కొంచెం అక్కడ మందం. మంచిగా నీట్‌గా స్టిచ్ చేసేసుకొని ఈ అస్తర్ మొత్తం లోపలికేసేయాలి ఇగ. అంతా అస్తర్ మొత్తం లోపలికనేసి మీద సైడ్ ఒక లాస్ట్‌కు కొనాకు కుట్టేయండి. మొత్తం రౌండ్ చుట్టూ వేసేసుకోండి నీట్‌గా. అస్తరు మీదికి కనిపించకుండా వేసుకోండి, లోపలనే ఉండేటట్టు. మొత్తం నీట్‌గా వేసేసుకొని నెక్స్ట్ మనకు డోరీస్ ఎక్కించుకోవడానికి నాడలు లెక్క అట్లా కావాలి కదా! దానికి హాఫ్ ఇంచ్ ఒక మార్క్ వేసేసుకొని ఇంకో హాఫ్ ఇంచ్ ఒక మార్క్ వేసుకున్నాను. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న 2 మార్క్స్ వేసేసుకున్నాను. ఫస్ట్ వేసిన మార్క్ మీద మొత్తం దీని చుట్టూ అలానే సేమ్ లెంత్ తోటి ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసాక ఇంకొక మార్క్ మీద కూడా సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోండి. మీకు సైజ్ తెలవకపోతే మార్క్ ఏసుకొని మరి స్టిచ్ చేయండి. ఇలా వేస్తే ఏంటిదంటే మనం వేసిన స్టిచ్‌లో నుంచే మనకు డోరీస్ వస్తాయండి. డోరీస్ ఎక్కియడానికి మనం ఎక్కడ కూడా ఓపెన్ పెట్టలేం కదా! మనకు మీది సైడ్ నుంచే కనిపించాలి. ఇలా నేను నా పాత బ్యాగ్ ఉంటే తీసి దీనికి పెడుతున్నాను. చూడండి, ఇట్లా నేను కత్తెర బట్టి కట్ చేసేసుకుంటున్నాను కొంచెం లైట్‌గా. కట్ చేసేసుకొని మంచిగా నీట్‌గా ఎక్కిచ్చేసేస్తున్నాను. అయితే ఇది 2 సైడ్స్ ఉండాలి. అటు ఉండాలి, ఇటు ఉండాలి కదా! 2 సైడ్స్ ఉండేటట్టు 4 సైడ్స్ నేను చిన్న కత్తెరతోటి మార్క్ పెట్టేసుకున్నాను బయటకొచ్చేలాగా. చూడండి ఇలా మొత్తం ఒకటి ఎక్కించేసాను. ఇంకోటి కూడా సేమ్ ఇలానే చేయాలి.
నేను ఒకటి ఒక సైడ్ అచ్చేలాగా చేసి, ఇంకొకటి ఇంకో సైడ్ అచ్చేలాగా మొత్తం ఓవరాల్ టర్న్ చేసేలాగా పెట్టాను. లేదంటే మీరు అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెట్టి 2 కలిపి మీరు మూడేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి పైన హ్యాంగింగ్స్ అంటే పట్టుకోడానికి పూసలది ఒకటుంటే నేను పెట్టేసుకున్నాను. మనం స్టిచ్ చేస్తే సేమ్ మనం డ్రెస్‌కు మోడల్ ఎట్లా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసి పెట్టేసుకోవచ్చు. కింద హ్యాంగింగ్స్, డోరీస్ కూడా సేమ్ అలానే డ్రెస్‌కి ఎలా చేస్తామో అలానే పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చాలా నీట్‌గా వచ్చింది కదా! బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఇది. లుకింగ్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఇలా పట్టుకునేది రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ వీడియోస్ కావాలంటారు పెడితే మాత్రం లైక్ చేయట్లేదు. చేయండి తప్పకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.